అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట కార్యక్రమం సంభాషణం. ఈరోజు మనతో తమ సంభాషణాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి గారు. హనుమాన్ చౌదరి గారు, అయ్యా, మీతోటి ఎంత మాట్లాడుతున్నా తనే తీరట్లేదు. మాట్లాడాల్సిన విషయాలు బోలెడు మిగిలిపోతున్నాయి. మీరు మాట్లాడుతుంటే అనేక ఆలోచనల తుఫాన్లు చెలరేగుతున్నాయి. సో మనం ఏదో ఒక రకంగా కార్యక్రమంలో అనేక ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి, ఏమి మిగిలిపోతాయని భయంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము మీ జీవితాన్ని దాదాపుగా సూక్ష్మంగా చర్చించుకుంటూ వచ్చాము, వీరంత విస్తారంగా చర్చించుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీ సాంఘిక కార్యక్రమాల గురించి, ముఖ్యంగా భారతీయ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రజ్ఞాభారతి, భారతీయ విద్యాభవన్, ఇటువంటి తర్వాత టెంపుల్స్, మన మందిరాల గురించి మీరు చేస్తున్న కార్యక్రమాలు, వీటి గురించి వివరిస్తారు. ప్రథమంగా మనం హిందువులము, భారతీయులము అనేటువంటి చైతన్యాన్ని ఎలా తీసుకురావాలి? దీనికి మన దేవాలయాలే కేంద్రాలుగా ఉండాలి. కేంద్రాలుగా ఉండేవి, అవి ఉన్నంతకాలం వరకు కూడాను హిందువులు అనేటువంటి చైతన్యం, ఆ కాన్షియస్నెస్, స్పృహ ఉండేది. కానీ ఇప్పుడు మన దేవాలయాన్ని కూడా కొంతకాలం నుంచి, శతాబ్దానికి పైనుంచి కూడా ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటుంది. అదే ముస్లింల యొక్క మసీదులు కానీ, క్రైస్తవుల యొక్క చర్చిలు కానీ ప్రభుత్వ అధీనంలో, వారి అడ్మినిస్ట్రేషన్లో కాకుండా వారి సమాజాల యొక్క అజమాయిషీలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి వారము కూడాను, ఆదివారం నాడు క్రైస్తవులు, శుక్రవారం నాడు ముస్లింలు వాళ్ళ చర్చిలకి, మసీదులకి వెళ్తారు. అక్కడ ఒక ఇమాం కానీ, పాస్టర్ కానీ ఆ మతం యొక్క కొన్ని విషయాల గురించి చెప్తాడు. దాని తర్వాత మనం ఒక సమాజము, మనం క్రైస్తవ సమాజము, మనం ముస్లిం సమాజము, మనకి ఏ అధికారాలు ఉండాలి, మనం ఇక్కడ మైనారిటీలుగా ఉన్నాం కాబట్టి మనం ఎలా రక్షించుకుంటాము, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము అనేటువంటి డిస్కషన్ కూడా వస్తుంది. అందుకని వారి యొక్క మత చైతన్యం అంటే స్పృహ ఉంటుంది. కానీ హిందువుల్లో తెలియదు. మన దేవాలయాలు, మన యొక్క అజమాయిషీలు లేవు, ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసర్స్ దాన్ని పాలిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే, ఈ మధ్య ఒక తిరుపతిలో ఒక క్రైస్తవ లేడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు, దాని కింద కొన్ని పదవుల్లో ఉండి, కారులో ఉండి వచ్చి వెళుతూ చర్చికి వెళ్ళింది అన్నమాట. ఎలా వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవులు కదా, టీటీడీ ఎలా పనిచేస్తున్నావు అంటే, అది ప్రభుత్వం యొక్క అధ్యయనంలో ఉంది. ప్రభుత్వం సెక్యులర్ కాబట్టి ఎవరినైనా కూడా వాళ్ళు నియమించవచ్చు, నన్ను క్రైస్తవుని నియమించారు అని చెప్పింది అనమాట. ఈ విధంగా మన యొక్క దేవాలయాలు ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండటం వలన, అందులో నాస్తికులు కూడా, దాని తర్వాత మన మత ద్వేషులు కూడా పనిచేస్తూ ఉండటం వలన మన యొక్క ఆస్తులు, మన యొక్క వనరులు అన్నీ కూడా మనం ఉపయోగించుకుంటే కాకుండా ప్రభుత్వం ఇష్టం కూడా ఉపయోగించుకుంటుంది అన్నమాట. అందులో దాని భూములన్నింటినీ కూడాను ఎక్కడైనా ఏ స్కూల్ అయినా పెట్టాలని ఏ క్రైస్తవ సంస్థ ముందుకు వచ్చి అర్జీ చేసినా ముందు ఇచ్చేది ఏంటంటే దేవాలయానికి సంబంధించిన భూమిని వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ముందు లిబరేషన్ ఆఫ్ టెంపుల్స్ అనే మూవ్మెంట్ ఉండాలి. ఫిట్ ద టెంపుల్స్, ఫిట్ ఇండియా అన్నట్టుగా గవర్నమెంట్ మస్ట్ ఫిట్ ది మేనేజ్మెంట్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్స్, అది తీసుకురావాలి. దాని తర్వాత హిందూ స్పృహను మనం ఎలా అభివృద్ధి చేస్తాము అంటే సామూహిక ప్రార్థనలు ఉండాలి. ఏ విధంగా అయితే చర్చిల్లోనూ, మసీదుల్లోనూ సామూహిక ప్రార్థనలు ఉండి, దాని తర్వాత ఇమాం కానీ, పాస్టర్ కానీ ఆ సమాజం యొక్క రాజకీయ హక్కుల గురించి మాట్లాడతాడు. సోషల్గా ఎలా మనం వ్యాప్తి చెందాలని చెబుతూ ఉంటాడు. అలా చెప్పేటువంటి వ్యవస్థ మనం తీసుకురావాలి. దానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మా దేవాలయాలు మా అప్పచెప్పేసేయండి. మీరు అప్పుచితాన్ని ప్రకటించినట్టయితే మా హిందూ మేధావులంతా కూడాను ఏ విధంగా వీటి యాజమాన్యాన్ని ఎలా నిర్వహిస్తాము అని ఆలోచించి చెప్తాం. ఆ ప్రకారం చట్టం చేయండి. సిక్కుల యొక్క గురుద్వారాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు మేనేజ్ చేస్తున్నారండి?
ప్రతి గురుద్వారాకి కూడా ఒక మేనేజ్మెంట్ కమిటీ, ప్రబంధక కమిటీ అని ఉంటుంది, గురుద్వారా ప్రబంధక కమిటీ కమిటీ అని ఉంటుంది. దానికి సభ్యులు వారు ఆ సభ్యులు కొంత ఒక మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకుంటారు. కాబట్టి స్వయం పాలిత అన్నిటి మీద కూడా అనమాట అండి సెంట్రల్గా ఒక కేంద్రం దర్శకత్వం చూపించడానికి, విషయాల గురించి రూలింగ్ ఇవ్వడానికి కూడాను సెంట్రల్ బాడీ కూడా ఉంటుంది. అటువంటి వ్యవస్థని మనం తీసుకొస్తాం. కాబట్టి మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ మనం హిందువులు చేయవలసింది ఏంటంటే, మా దేవాలయాన్ని మాకు అప్పచెప్పండి, అప్పచెబుతామని మీరు ప్రకటన చేయండి. ప్రకటన చేసి హిందువుల దగ్గర నుంచి ఏ విధమైన మేనేజ్మెంట్ కావాలి, ఎలా ఉండాలి అని ఒక ముసాదా అయిన ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను మీరు కట్టండి. మీరు అంతా కూడా తెచ్చుకున్న తర్వాత మేము చట్టం చేసి మీకు అప్లికేట్ చేస్తాము అనే మూమెంట్ రావాలన్నమాట అండి. దీనికి హిందువులం అనే చైతన్యాన్ని ఎలా తీసుకొద్దాము అంటే, మనం సామూహిక ప్రార్థన ఉండాలి. ఇప్పుడు కొంతమంది హనుమంతుని దేవాలయానికి వెళ్తారు, కొంతమంది శివాలయానికి వెళ్తారు, కొంతమంది రామాలయానికి వెళ్తారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ శివుని భక్తులంతా కూడా శివాలయానికి వెళ్ళి, ఇప్పుడు ఒక ఆదివారం నాడు 10 గంటలకు అక్కడికి వెళితే మొట్టమొదటిగా ఒక ప్రవచనం ఉండాలి, దాని తర్వాత ప్రార్థన ఉండాలి, దాని తర్వాత ప్రసాద వితరణ ఉండాలి. ఈ 3 కనుక జరిగినట్టయితే మేము హిందువులము అనేటువంటి కాన్షియస్నెస్ వస్తుంది. ఆ ప్రసంగంలో హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందూ సమాజం అంటే ఏంటి, ఈ సమాజాన్ని ఏ విధంగా రాజకీయంగా రక్షించుకోగలము అనేటువంటి కూడా చర్చ కూడా రావాలి. ఇవన్నీ జరిగినట్లయితే ఏ విధంగా అయితే క్రిస్టియన్లు సంఘటితంగా వారి యొక్క ఆశయాన్ని సాధించుకుంటున్నారు, అదేవిధంగా ముస్లింలు కూడా సాధించుకుంటున్నారు, హిందువులు కూడా సాధించుకోవాలి. ఈ చైతన్యం తీసుకురావడం కోసం పెద్ద జిమ్మేదారి, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? మన పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకి ఎంతెంతో భూములు ఉన్నాయి, ఎంతెంతో వనరులు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. వీరు ఆ పీఠంలోనే కూర్చోకుండా, ఆ మఠంలోనే కూర్చోకుండా దే మస్ట్ గో ఆల్ ఓవర్ భారతదేశం అన్ని చోట్లకి వెళ్ళి ప్రవచనాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులుగా చేయాలి. అంటే మేము హిందువులము, హిందూ ధర్మానికి ఈ విధంగా మోసం జరుగుతుంది. ఈ దేశంలో హిందువులు ఒకప్పుడు 85% ఉండేవాళ్ళు, అన్నప్పుడు 85% నుంచి 76% కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలే అవబోతున్నాం. కేరళలో 65% ఉండేది స్వతంత్రం వచ్చినప్పుడు హిందువులు, ఇప్పుడు 52% ఎంతమంది ఉన్నారు. ఇలా హిందూ జరుగుతుంది. వీటిని ఏ విధంగా మనం ప్రత్యేకించగలము అనేటువంటి ఆలోచన తీసుకురావడానికి సామూహిక ప్రార్థనలు మాత్రమే సాధన ఉంది. సో దేవాలయాల గురించి చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు టీటీడీ ఉన్నదండి. టీటీడీకి ఎటువంటి వాటిని ట్రస్టీస్గా వేయాలి, ఎటువంటి ఆ బోర్డు మెంబర్స్గా వేయాలి, ఎవరు పొలిటికల్ రాజకీయ పార్టీకి ఎప్పుడైతే రాజకీయ పార్టీ మారుతుందో ప్రభుత్వంలో వెంటనే పాత వాళ్ళు పోవడం, కొత్త వాళ్ళు రావడం, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఈ కొత్త పార్టీకి వాళ్ళని అందుట్లో వేయటం ఇలా జరుగుతుందన్నమాట అండి. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి యొక్క కమిట్మెంట్ ఏంటి అని మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు కూడాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చి వారి యొక్క వెబ్సైట్లో ప్రతి మెంబర్ యొక్క ఒట్టుపూర్వకాలన్నీ కూడా రాసి పెట్టించాలి. సో దట్ హిందువులు ఏమైనా సూచనలు చేయాలనుకున్నట్టయితే వారితో నేరుగా చేయొచ్చు అనమాట అండి. వారితో ఎడ్యుకేట్ చేసి అందులో కావాల్సిన సంస్కరణ తీసుకురావడానికి చట్టం తర్వాత రావచ్చు, ముందు సంస్కరణ చేయవచ్చు అనమాట అండి. సో దేవాలయం గురించి మనం చేయాల్సిన పని ఇది. పీఠాధిపతులకి, మఠాధిపతులకి మన విన్నపం ఏంటంటే, బాబు మీరు అక్కడ కూర్చోవద్దు, రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళండి, ప్రజల్ని ఉత్తేజపరచండి. మన ధర్మరక్షణ కోసం మనం ఏం చేయాలి, మీరు ఇంట్లో ఏం చేయాలి, ఈ సామూహిక ప్రార్థన ఉండాలి. ఈ మీ దేవాలయాలకి ఆదివారం నాడు కూడా వెళ్ళండి మీరు అడగబోయారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి బాగుంది, కానీ మనము వాళ్ళని అనుకరిస్తున్నట్టు అవుతున్నది కదా. మన ప్రత్యేకత ఏముంటుంది? మంచిని ఎవరి దగ్గర ఉన్నా సరే, ఏ వ్యవస్థలో ఉన్నా సరే మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు డెమోక్రసీ ఎలక్షన్లు అనేది అంతవరకు మనకి లేవు కదా, పంచాయతీలు ఉండేవన్నమాట అండి. కానీ డెమోక్రసీ అనే పద్ధతిని పెట్టి, ఎలక్షన్ అనే పద్ధతిని పెట్టి, రాష్ట్రపతి అని చెప్పి, గవర్నర్ అని చెప్పి ఇవన్నీ చేసుకోవటం లేదా. కాబట్టి ఎక్కడ మంచి ఉంటుందో మంచి స్వీకరిద్దాం, నాకు ఆహ్వానిద్దాం,
అవసరమైనటువంటి మార్పును మనం ఆహ్వానిద్దాం అనమాట. అది మన ధర్మంలో తప్పకుండా జరుగుతుంది. అంటే కాలాన్ని బట్టి కాలం విల్ డిసైడ్ వాట్ ఈజ్ ధర్మ అని కూడా చెబుతాం అనమాట. అంటే కేవలం ఒక రోజు మందిరాలకు వెళ్ళటం వల్ల ఒక ఐక్యత వస్తుందంటారా? అది నాంది బేస్డ్ అపాన్ దట్ వన్. అంటే చైతన్యం తీసుకురావడానికి అది చైతన్య స్రవంతులుగా ఉండాలి. దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి ప్రార్థనల ద్వారా, ప్రసంగాల ద్వారా సామూహిక ఐక్యతను సాధించడం కోసం మనం ప్రయత్నించాలి. అది లేనిదే ఏమి చెప్పినట్టు కూడా ప్రయోజనం లేదు. దాని తర్వాత మన విద్యా విధానంలో అసలు చిన్నప్పుడే దేవుని యందు విశ్వాసం, ధర్మం యందు నమ్మకం, కమిట్మెంట్ ఇవన్నీ తీసుకురావాలంటే ఎటువంటి పాఠాలు ఉండాలి. ఇప్పుడు మనకి సుమతి శతకం, వేమన శతకం అందరూ వేదాలు చదవలేరు, అందరూ భారతం చదవలేరు, అందరూ కూడా రామాయణం చదవలేరు. కానీ అందులో ఉన్నటువంటి సారాంశాలు జీవితంలో ఎలా గడపాలి, ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా సుమతి శతకంలో ఉన్నాయి, దాశరథి శతకంలో ఉన్నాయి, వేమన శతకంలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచి కొంచెం నేర్పించి నెమ్మదిగా 8th క్లాస్ వచ్చేసరికి నేను హిందూ ధర్మం అంటే ఇది అనేటువంటి అభిప్రాయానికి ప్రతి ఒక్కరూ రాగలిగి ఉండాలి. సో మరి దీన్ని ప్రజ్ఞాభారతి కార్యక్రమాలతో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? అసలు ప్రజ్ఞాభారతి గురించి కొంచెం చెప్తారా? ప్రజ్ఞాభారతి ఇంటలెక్చువల్స్ అంటే విజ్ఞానవంతులను చూద్దాం, తెలివైన వారంటారు, మేధావు దట్ కరెక్ట్ వర్డ్ అన్నమాట. మేధావులను ముందు చైతన్యపరచాలి. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే. కాబట్టి ఇంటెలిజెన్సియాలో మేధావుల్లో ఒక స్పృహ రావాలి. ఏమని? నేను భారతీయుడిని అని. నేషన్స్ జాతీయత, ధర్మము అందు విశ్వాసము, సంఘటన కనుక సంఘటితం కనుక అయినట్టయితే సాధించలేని ఏది లేదు. కాబట్టి మనం సంఘటితం కావాలి. ఈ సంఘటితం కావాలంటే ధర్మం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, సమాజం ఏ విధంగా రాజకీయంగా పరిణమిస్తుంది, ఇందులో శక్తులు ఏ శక్తులు పనిచేస్తున్నాయి, ఏవి దేశద్రోహులు, ఎవరు దేశ ప్రేమికులు, దేశ భక్తులు అటువంటి రావాలి. దీనికోసం చెప్పి చరిత్రను గురించి, రాజకీయాన్ని గురించి, అర్థ వ్యవస్థను గురించి ఆలోచింపజేసి ఈ భారతదేశానికి ఇది సరి అయినటువంటి పద్ధతి, ఎలా జరగాలి, వీరు శత్రువులు, వీరు మిత్రువులు, వీరికి ఏమి తెలియదు, వీరికి స్పృహను పెంచాలి అనేటువంటి నిర్ణయంగా తీసుకున్న తర్వాత వేరు కార్యక్రమాలు ప్రజ్ఞాభారతి 1992 నుంచి కూడా పనిచేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మరి కొంతమంది మన మిత్రులు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజ్ఞాభారతి అనేది తల్లి సంస్థ ఇక్కడే ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు మేధావులు సంస్థ అన్నారు కదా, సాధారణంగా మేధావులకి సామాన్య ప్రజలకి మధ్య ఒక రకమైన డిస్కనెక్ట్ ఏర్పడుతుంది కదా. ఇప్పుడు యజ్ఞ ఆచరతి శ్రేష్ఠ అది ఒకప్పుడు. ఇప్పుడు మనకి సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు వీళ్ళని ఆదర్శంగా ఉంటున్న తనలో మేధావులు ఎలాగ సమాజానికి దిశానిర్దేశనం చేయగలరు? సినిమాలు అంటే ఎంతోమంది లక్షల మంది, కోట్ల మంది చూస్తూ ఉంటారనమాట అండి. సినిమాల యొక్క ప్రభావం చాలాగా ఉంటుంది. కానీ ఎటువంటి సినిమాలు కావాలి? సామాజిక స్పృహ, ధర్మం యందు విశ్వాసాన్ని పెంచేటి ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు చేసిన దాంట్లో ఆయన మాట్లాడే విధంగా ధర్మాన్ని గురించి, వాటి గురించి, కురుక్షేత్రాన్ని గురించి అటువంటి సినిమాలు కావాలా? లేకపోతే చూసిన దాన్ని పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత విడాకులు ఇచ్చి విడివిడిగా ఉంటాం, లేకపోతే పెళ్లి కాకుండా కూడా కలిసి ఉందాం, ఒక ఇంట్లోనే ఉందాం అని ఉంటాం. అటువంటివి కాకుండా ధర్మాన్ని ప్రబోధించేవిగా అటువంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలి. కొన్ని ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, కొన్ని జరగడం లేదన్నమాట. సో వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి, స్పృహ తీసుకురావడానికి ప్రజ్ఞాభారతి ప్రయత్నిస్తుంది. అంటే ధార్మికంగా, తర్వాత సామాజికంగా, తర్వాత సాహిత్యపరంగా, అంటే కళల పరంగా కూడా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నిస్తుంది అనమాట. అవునండి. కానీ సమాజంలో మార్పు తీసుకురావడానికి కళాత్మకంగా ఏ విధంగా చేయాలంటే చూడండి, మన సాహిత్య అకాడమీ అంతా కూడా కమ్యూనిస్ట్ చేతులకు వెళ్ళిపోయింది.
అలాగే మన సాంస్కృతిక ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అని ఒకటి ఉంది, ICCR అనమాట అండి. అదే తర్వాత ఇండియన్ సోషియాలజికల్ రీసెర్చ్ అది ఇంకోసం అన్నీ కూడా కమ్యూనిస్ట్ చేతులకి వెళ్ళిపోయి వీటన్నింటి కూడా ఇంతవరకు కూడా ఛేదించి పాత వాళ్ళని తీసి పారేసేసి కొత్త వాళ్ళని వేయట్లేదు. అదొక లోటు ఉన్నది మనకు. అవన్నీ అటానమస్ బాడీస్ కదండి. అవునండి, ప్రభుత్వానికి వాటి మీద ఎటువంటి ఒక బడ్జెట్ ఇవ్వడం తప్పించి ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఉండగలదు. ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ కాదు, వీళ్ళు కొద్దిగా ఇంత విధమైనటువంటి కారణానికి మాత్రమే వారి అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే రెన్యూవల్గా చేయాలో అప్పుడు అసలైన దేశభక్తి అందులో వేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు సాహిత్య అకాడమీ గురించి నాకు తెలుసు కాబట్టి మాట్లాడతాను. అయ్యయ్యో, సాహిత్య అకాడమీలో అవుట్ గోయింగ్ మెంబర్ విల్ నామినేట్ ఇన్కమింగ్ మెంబర్. సో నేను నా మాట వినేవాడికే నేను ఇస్తాను, కానీ ఇంకొకటికి ఎందుకు ఇస్తాను? ఇలాగ ఒక సెల్ఫ్ పర్పెచ్యుయేటింగ్ మెకానిజం తయారైంది కదా, దాన్ని ఎలా బ్రేక్ చేస్తాం? అమెండ్ చేయండి, ఆ చట్టాన్ని అమెండ్ చేసి అలా వేరు వాళ్ళు వేరు అంటే అవుట్ గోయింగ్ ఓన్స్ ఇది కొలిజియం లాగా అనమాట అండి. సుప్రీంకోర్టు కొలిజియం అనేది కూడా అది దుష్ట ప్రవర్తనే. అదేవిధంగా కూడా ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పర్పెచ్యుయేట్ చేసుకుంటాం కోసం నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా ఇది జరిగింది. మొట్టమొదటి ఎడ్యుకేషన్ విషయం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరండి? కాదు, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ తుర్కిస్ట్, ఒకప్పుడు ముస్లిం లీగ్ ప్రెసిడెంట్. ఆయన విద్యా విధానం నిర్ణయించడం. ఆయన ఏం చేశాడనమాట అండి, ఎవరినైతే సెక్యులరిస్ట్ అన్నారో కమ్యూనిస్ట్ అన్నారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, కల్చరల్ డిపార్ట్మెంట్లో, ఈ సాహిత్య అకాడమీ వీటన్నిటిలో కూడా అందులో వాళ్ళని వేశారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ గెట్టింగ్ పర్పెచ్యుయేటెడ్ అనమాట అండి. నేను ఈజీగా చేయొచ్చు అనమాట. ప్రభుత్వం చేయలేని పని ఇది లేదు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత సమాజం గమనిస్తే ప్రభుత్వం చేసే ప్రతి పనికి కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు ఏదో ఒక రకంగా చెక్ పెడుతున్నట్టు అనిపిస్తుంది కదా. అవును. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కోర్టుల్లో కూడాను కమ్యూనిస్టులు చేశారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయన ఉన్నారు కదా, బి సుదర్శన్ రెడ్డి, ఆయన నేను సోషలిస్ట్ అని చెప్పుకుంటాడు అనుకుంటుంది. వాళ్ళు చేసిన పనులు ఏమిటి, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏమిటి, వీటన్నిటిని కొంచెం ఒక ఎక్స్పోజిషన్గా ఉందన్నమాట అండి. ఈ సోషలిస్ట్ జడ్జిలు ఏమేమి చేశారు అటువంటి నేను ఎనీవే. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం పర్ స్టూడెంట్, యావరేజ్ కన్నా 10 times మోర్ ఖర్చు పెడుతున్నాం అన్నమాట వాళ్ళ మీద. అక్కడి నుంచి తయారైన వాళ్ళు ఎవరు ఇండియాకు పోడో వాళ్ళంతా కూడా అక్కడే తయారవుతున్నారు. చివరికి పార్లమెంట్ మీద తయారు చేసిన వాళ్ళ యొక్క జీనియస్ ఎవరైతే అంత కుట్ర పడినాడో వాడు ఉరిశిక్ష వేస్తే వేయకూడదని కూడా జైన్యులు పోడింగే అని పెట్టారనమాట అండి. ఇప్పుడు ఆ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వచ్చింది 1969లో కాంగ్రెస్ని చీల్చింది ఇందిరాగాంధీ గారు. చీల్చితే ఆవిడ చీల్చిందే కానీ పార్టీ యొక్క మెషినరీ అంతా కూడా ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉంది, నిజంగా గొప్ప కాంగ్రెస్లో. కాబట్టి ఈ కమ్యూనిస్టులు వచ్చి ఇందిరాగాంధీ జై ఇదని ఇదని గరీబీ హటావో అని అరిచి వాళ్ళని భయభ్రాంతులు చేసి పారేసేసి అంటే ఓల్డ్ కాంగ్రెస్ని. చివరికి కాంగ్రెస్ ఇందిరమ్మకి అప్పచెప్పితే ఈ కమ్యూనిస్టులు వెళ్ళి ఇందిరమ్మని అడిగారనమాట అండి, మాకు ఒక గిఫ్ట్ కావాలని, మేము ఇంత సాయం చేసాం, ఏం కావాలి, మాకు ఒక యూనివర్సిటీ కావాలి, ఇచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో అంత మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళే దానికి వైస్ ఛాన్సలర్స్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎట్సెట్రా. అందుకని దట్ ఈజ్ ఏ విధంగా అయితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ముస్లిం లీగ్కి పాకిస్తాన్కి ఆర్మరీ మొహమ్మద్ అలీ జన్నా ఏమన్నాడంటే అలీగఢ్ వెళ్ళి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇది ఆర్మరీ ఫర్ ఇస్లాం ఇన్ ఇండియా అన్నాడు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ ఇది ఆర్మరీ ఫర్ ది కమ్యూనిస్ట్ పీపుల్, ఫర్ ది లెఫ్టిస్ట్ పీపుల్, ఫర్ దోస్ హూ వాంట్ టు సపోర్ట్ ఇండియా. సో మీరు ఇన్నేళ్ళుగా ఈ పనులు చేస్తున్నప్పుడు టెంపుల్ ప్రొటెక్షన్ కోసం కానీ లేకపోతే ఈ ప్రజ్ఞాభారతి గురించి, తర్వాత భారతీయ విద్యాభవన్తో మీ అనుబంధం వివరిస్తారు. అది మహా గొప్ప సంస్థ. భారతీయ విద్యాభవన్ని 1934లో కన్నయ్యలాల్ మణిక్లాల్ మున్షి గారు స్థాపించారు. ఎలా స్థాపించారు? ఒక గుజరాతీ వర్తకుడు
స్టాక్ ఎక్స్చేంజ్లో ఆడుతూ ఉమ్, కొన్ని కోట్లు సంపాదించి ఏం చేయాలో తెలియక మున్షి గారి దగ్గరికి వెళ్ళాడు. ఉమ్, సార్ నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఉమ్, నాకు ఏం చేయాలో తెలియదు అన్నాడు. ఉమ్, అయితే ఒక వారం రోజుల తర్వాత రా అన్న. ఉమ్, వచ్చితే అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, మున్షి గారు ఆలోచించి ఇప్పుడే ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం, ఉమ్, అన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటున్నాయి, ఇలా కనుక కంటిన్యూ కనుక అయినట్టయితే మన విలువలు మన ధర్మం అన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి ఉమ్, ఇంగ్లీష్లోనే మనం ఉన్నటువంటి అపారమైనటువంటి సాహిత్య సంపదని ఇంగ్లీష్లోకి తీసుకుందాం. ఉమ్, ఇంగ్లీషు అందుకని భవన్స్ బుక్ యూనివర్సిటీ మొదలుపెట్టారు ముందు. ఉమ్, అంటే మహాభారతాన్ని ఇంగ్లీష్లో తీసుకురండి, రామాయణాన్ని ఇంగ్లీష్లో తీసుకురండి, ఉపనిషత్తు ఇంగ్లీష్లో తీసుకురండి. మొట్టమొదటిగా ఆయన రాజాజీ గారిని తీసుకుని, రాజాజీ గారు మీరు మహాభారతాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో రాయండి, రామాయణాన్ని రాయండి. ఆ విధంగా దాదాపు దొరకు కూడా 1500 పుస్తకాలు మన సంపద, మన సాహిత్య సంపద అంతా కూడా వేదాలు కానీ అన్నింటినీ, ఉపనిషత్తులు కానీ అన్నింటిలో కూడా ఇంగ్లీష్లో తీసుకొచ్చారనమాట. ఉమ్, తీసుకొచ్చి దాని తర్వాత స్కూల్ పెట్టారనమాట. ఇంత 82 స్కూళ్ళు ఉన్నాయి భారతదేశంలో, భారతీయ విద్యాభవన్ అనమాట. మై టెస్టమెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అని కేఎం మున్షి గారు అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, జాతీయత అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సింపుల్గా రాసి ఇంతవరకు కొన్ని వేల పుస్తకాలు. దాని తర్వాత అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే హిస్టరీ. ఇండియన్ హిస్టరీ. ఉమ్, డాక్టర్ ఆర్సి మజుందార్ గారి కింద అసలు ముందు ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని రాయిద్దామని మౌలానా అబుల్ కలాం వద్ద హిందీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కమిషన్ తీసుకొచ్చి చూశారు. ముందు ఆర్సి మజుందార్ గారికి అప్పచెప్పారు. ఆయన దేశభక్తులు, చాలా గొప్పవాడు అనమాట, హిస్టారియన్, గ్రేట్ హిస్టారియన్. ఆయన సరైన దృష్టితో హిస్టరీ రాయటం మొదలు పెడితే దాన్ని ఆపేసేసి కమ్యూనిస్టులకు అప్పచెప్పారు అనమాట. అప్పుడు భారతీయ విద్యాభవన్ కంటిన్యూ చేసేసింది. ఉమ్, ఆర్సి మజుందార్ గారి చేత ఇండియన్ హిస్టరీ మన దేశీయ దృక్పథంతో రాయండి అని రాశారు. అదొక పెద్ద ఇపి కేజీ నుంచి మొదలుపెట్టి అవునండి. లేటెస్ట్ దాకా వస్తుంది. అదేవిధంగా మేధావులందరినీ కేఎం పణికర్ లెఫ్టిస్టు, ఉమ్, బట్ దేశభక్తుడు అనమాట అండి. నాట్ ఎగ్జాక్ట్లీ టోటల్లీ కమ్యూనిస్ట్ కాదనమాట, దేశభక్తి ఉన్నటువంటి ఆయన చేత కూడా చాలా పుస్తకాలు రాయించారు. జగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ కండ్యూసింగ్ టు ది యూనిటీ ఆఫ్ ఇండియా మంచి అద్భుతమైన పుస్తకం రాశాడు కేఎం పణికర్ అని. ఆయన కేఎం పణికర్ గారే మొట్టమొదటి అంబాసిడర్ టు చైనా అపాయింటెడ్ బై నెహ్రూ. ఆయన కమ్యూనిస్ట్ భావం ఉండటం వలన చైనాతో మనకి ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడంతో సంక్రమించినవి కాదు. ఆల్టర్నేటివ్ కారకుడు అంటే పణికర్ గారు అన్నమాట. అందులో మంచి గుణాలు ఉన్నాయి, కానీ కమ్యూనిస్ట్ భావం ఉండటం వలన చైనాని అద్భుతంగా సృష్టించాడనమాట. మనం ఫండ్గా సృష్టించాడనమాట. సరే, అది అక్కడ వదిలిపెట్టండి. సో భారతీయ విద్యాభవన్ వాటి యొక్క స్కూళ్ళు, వాటి యొక్క అందులో ఉన్నటువంటి డిసిప్లిన్ అన్నీ కూడా వేరనమాట. మీకు వాటితో అనుబంధం ఎలా ఏర్పడింది? మీరు ఇంతకుముందు మాకు చెప్పారు ఆయన ఢిల్లీలో కలవటము, ఆ వివరాలన్నీ చెప్పారు. తర్వాత అసలు మీకు వ్యక్తిగతంగా భారతీయ విద్యాభవన్ యాక్టివిటీస్లో ఎలా పాల్గొన్నారు? అటువంటి స్కూల్ పెట్టాను కదా, స్కూల్ పెట్టిన తర్వాత ఎటువంటి టీచర్స్ని తీసుకొచ్చాం, వాడికి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చాం. ఎందుకంటే మున్షి గారు రాశారనమాట, మై టెస్టమెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి అనేది ముందు సంస్కృతం మూలము అక్కడికి మొదలుపెట్టి, సో దానికోసం చెప్పి ప్రతి ఏటా కూడాను రిట్రీట్ పెట్టేవాడిని స్కూల్ టీచర్స్కి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కూడా కొంతమంది వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అసలు భారత్ అంటే ఏమిటి, విద్య అంటే ఏంటి, భారతీయ విద్య యొక్క యూనిక్నెస్ ఏమిటి, ఇవన్నీ నేర్పడం కోసం వారం రోజులు వాళ్ళకి రిట్రీట్ పెట్టి ఈ విషయాల గురించి పెద్దల చేత నేర్పించి సంభాషణ చేయించి వీరందరినీ కూడా సరి అయిన మూడ్లోకి తీసుకొచ్చేవారు అనమాట అండి. భారతీయ విద్య అనేది డ్రెస్ కాడి నుంచి వ్యవహారం కానించి గ్రీటింగ్ నుంచి కానీ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అని.
అది ఇప్పటికీ కూడా నాకు భారతీయ విద్యాభవన్తో సంబంధం ఉన్నది. వారి యొక్క ఫార్ట్ నైట్ ప్రతి 15 రోజులకి ఒక జర్నల్ వస్తుంది, భవన్స్ జర్నల్ అని. అవును. అందుట్లో మన తెలుగులో కొన్ని కథలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో మార్చి రాస్తూ ఉండేవాడిని అనమాట. చాలా కాలం జరిగి పురాణ కథ, మృతలాభం, మిత్రభేదం, అందులో మంచి స్టోరీస్ ఉంటాయి కదా, జంతువుల చేత పక్షువుల చేత చెప్పించినటువంటివి, అవన్నీ సీరియల్గా ఇంగ్లీష్లో రాసి చిన్నగా అందులో ఇప్పటికీ కూడా అప్పుడు వారికి రాస్తూ ఉంటాం భవన్స్ జర్నల్. సో ప్రతి 15 రోజులుగా వచ్చేటువంటి భవన్స్ జర్నల్లో మంచి ఆర్టికల్స్ ఉంటాయి. అండ్ కానీ ఇప్పుడు ఇది బాగా పెరిగిపోతుందో జనం ఏంటి మజ్జిగ ప్రోత్సాహిపోతాయి అంటారు చూసారా, అదేవిధంగా కూడా కాలాన్ని అన్లెస్ దెర్ ఇస్ అనదర్ ఇంపల్స్, దానికి సైన్స్లో ఇంపల్స్ అంటాం అనమాట అండి, ఇంకొక శక్తిని ప్రదానం చేయాలన్నమాట అండి. అప్పుడప్పుడు దానికి వేరే మార్పుల్ని షాక్లాగా తీసుకురాకపోయినట్టయితే చివరికి అవన్నీ కూడా నిష్క్రియత్వంలోకి వెళ్ళిపోతాయండి. ఇది కొంచెం జరుగుతుంది ఇప్పుడు భారతీయ విద్యాభవన్లో. వాటి యొక్క 82 స్కూళ్ళల్లో అన్నీ ఒక మాదిరిగా ప్రవర్తిస్తున్నారు, ఒక మాదిరిగా జరగటంలో. దానికి వెరీ 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 ఓల్డ్ పర్సన్ కలకత్తాలో ప్రెసిడెంట్గా ఉండి బాంబేలో ఆఫీస్ ఉండి ఎట్లా నడుపుతారు ఇది. అలాగే కేంద్రాల్లో ఎటువంటి వాళ్ళు ఉండాలి, భారతీయ హిందూ స్పృహ ఉన్నవాళ్ళు ఉన్నాయని ఇక్కడ చైర్మన్గా చేస్తే బాగా నడుస్తుంది. లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు కదా అని ప్రతి వాళ్ళని కూడా రిటైర్ అయిన వాళ్ళు ఏదో ఆఫీసర్ని తీసుకొచ్చి చైర్మన్గా చేశారనుకోండి, వాళ్ళు ఆఫీస్ పద్ధతిలోనే చేస్తారు. మన శర్మ గారికి మంచి అనుభవం ఉందన్నమాట అండి. ఒక ఏమండి రిటైర్ అయినటువంటి వ్యక్తి భారతీయ విద్యాభవన్లో ఏ విధంగా మంచి పని చేద్దామని అనుకుంటే అబ్బో అట్లా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. తర్వాత ఇప్పుడు మీతో సంభాషణ ఆరంభించినప్పటి నుంచి నా మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. మీకు ఒక నెలలో 95 ఏళ్ళు పూర్తవుతాయి. సో ఈ వయస్సులో కూడా మీరు ఇంత ఉత్సాహంగా ఉండటము, ఇప్పటికి కూడా రాయటము, సమాజం కోసం ఆలోచించటము, ఇంత ఉత్సాహము, ధైర్యము, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత నుంచి. భగవద్గీత 18 అధ్యాయాలు కూడాను దాదాపు కంఠస్థమైన నేను. దాంతో ఏ సమస్య వచ్చినప్పుడు కూడాను అందులోకి వెళ్తే జాబ్ జరుగుతుంది. గాంధీ గారు ఏదైనా గీతా మై మదర్. మనం ఏంటి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాన్న అంటామా అమ్మ అంటాము? అమ్మాయి అమ్మాయి. అందుకని భగవద్గీత గాంధీ గారు అమ్మ అన్నాడు, మై మదర్ అన్నాడు అనమాట. అదేవిధంగా నేను కూడాను ఏదైనా సంశయం వచ్చినప్పుడు కానీ దేని గురించి ఆలోచించినప్పుడు కూడా కానీ ఇందులో ఏ విధంగా ఉంది, సో దాన్ని స్మరించుకొని ఏ విధంగా విశ్లేషించి ఒక నిర్ణయానికి రాగలము అని అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకని ఇట్ ఈస్ ఇండీడ్ వండర్ఫుల్లీ వెల్. ఎస్పెషల్లీ మొదటి 6 అధ్యాయాలు, దాని తర్వాత 9, 10, 11 అద్భుతమైన అధ్యాయాలు, 18 చివరికి కూడా. సో భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందుతారు మీరు అనుక్షణం. సో చివరగా అసలు మీ డైలీ రొటీన్ ఒకసారి చెప్తారా? 4:45 లేస్తానండి. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను. దాని తర్వాత ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే 7 గంటల వరకు. 4:45 5 o'clock నుంచి 7 గంటల వరకు. అప్పటికి మా ఇంట్లో కొంచెం హెల్ప్ మేట్ షూడ్ గెటప్ కాఫీ అది ఇస్తుంది అనమాట అండి. అక్కడి నుంచి పేపర్ చదువుకుని రేడియో వింటూ ఉంటాను. ఎందుకంటే 6 గంటల కాడి నుంచి ఆకాశవాణి కూడా ప్రసారాలు వస్తాయి. ముందు హిందీలో వార్తలు 5 నిమిషాలు, ఇంగ్లీష్లో వార్తలు 5 నిమిషాలు, దాని తర్వాత భావన కార్యక్రమం. భావన అంటే ఏదో ఒక ఐడియాని గురించి, సంతోషము, వ్యధ, బాధ, భక్తి, వీటిని గురించి 5 నిమిషాలు ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలా దాని తర్వాత భక్తి రంజని వస్తుంది అనమాట. సో 7 గంటలకి మా పని మనిషి లేచి కాఫీ ఇస్తే అది తాగిన తర్వాత 1 గంట నడుస్తాను అనమాట.
ఈ విధంగా దాని తర్వాత స్నానం, టిఫిన్, కాసేపు పడుకోవటం, పేపర్ చదవటం ఇవన్నీ జరుగుతాయి. మరి రాయటం చదవటం రాయటం కాకుండా డిక్టేషన్ ఇస్తూ ఉంటాను అన్నమాట. నేను చెప్పాను కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు ఫర్ లైఫ్ టైం నాకు ఒక సెక్రటరీని ఆఫీసర్ ఇచ్చారు కాబట్టి ఆవిడ డిక్టేషన్ ఇస్తూ ఉంటాను అన్నమాట. ఒక గంట 2 గంటల వరకు కూడా ఏదైనా డిక్టేషన్ లెటర్స్ ఇవన్నీ చూస్తుంటే ఆవిడ ఆయన్ని తయారు చేసి పంపిస్తుంది ఈమెయిల్ ద్వారానే. అప్పుడు అది చూసి పంపే లెటర్స్ ఇవ్వడం కానీ ఆర్టికల్స్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అండ్ నేను ఇంకొకటి గమనించాను ఏంటంటే, మీకు ఏ పుస్తకం ఎక్కడుందో తెలుసు, ఏ పుస్తకంలో ఏముందో తెలియటం ఒక రకము, కానీ ఏ పుస్తకం ఎక్కడుందో కూడా ఇక్కడ నుంచి కుడివైపు 3వ పుస్తకం వెనకాలనో పక్కన ఉంటుందని ఇది ఎలా సాధ్యం అవుతుంది? అది చాలాసార్లు తిరిగి చూస్తూ చదువుతూ ఉంటాను అన్నమాట. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది గ్రేటెస్ట్ కంపెనీలాగా ఇలా ఉందనుకోండి, నోట్స్ అవి ఉన్నాయనుకో, ఇప్పుడు చదివాను కూడా ఉంటుంది అన్నమాట. డేట్ రాసుకుంటారు ఎప్పుడు 9:15 hours, రాత్రి 9 గంటలకి 5/9/25. 25/9/25 అన్నమాట. అలాగే ఎప్పుడు ఈ నోట్స్ అంతా రాసుకుంటూ ఉంటే ఏది ఎక్కడ ఉందో అర్థంగా తెలుస్తుంది. కానీ ఈ పుస్తకం కూడా ఏఆర్లో ఎక్కడ ఉందో తెలుస్తుంది మీకు. అప్పుడు మారుస్తూ ఉంటారు కూడా అనమాట అండి. దేన్నైతే ఫ్రీక్వెంట్గా నాకు కావాలో వాటి దగ్గరికి తీసుకొస్తాను. మా మనిషి నేర్పా, మా అసిస్టెంట్ సురేష్ అని ఉన్నాడు, ఆయన నేర్పా ఏది ఎక్కడ పెట్టాలి అనేది అనమాట అండి. సో విత్ హీజ్ అసిస్టెంట్స్ ఐఎమ్ ఏబుల్ టు లుక్ ఎట్ ఎనీ బుక్ ఎనీ వేర్ ఇట్ ఈస్ దేర్ యూ గో దేర్ అండ్ బ్రింగ్ ఇట్ అని చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా మీ రీడింగ్ కూడా కొన్ని టాపిక్స్కి పరిమితం అయ్యలేదు, ఇట్ ఈస్ వ్యాస్ట్. ఓసారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ జీవిత చరిత్ర చదువుతున్నారు, ఇంకోసారి ఏమో ఇప్పుడు అంబానీ అండ్ సన్స్ చదువుతున్నారు, ఇక్కడేమో మీకు క్యాస్ట్ క్యాప్చర్స్ ఎపిజుడిషియరీ అనే పుస్తకం ఉంది. ఇలా ఇంత వ్యాస్ట్ రిపోర్ట్ అన్ని రకాల పుస్తకాలు చదువుతూ కూడా మీరు ఏది ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకోవడము, రాయగలగటము ఇది ఎలా సాధ్యమని. అండ్ మొన్న కూడా మీరు అరుణ్ శౌరి కొత్త పుస్తకం కూడా చదివారు, లేటెస్ట్ ఐకాన్ ఈజ్ అ tirade against వీర్ సావర్కర్ అండ్ మోస్ట్ inexplicably against the Maratha Empire itself. శివాజీని వాళ్ళందరినీ కూడా వెరీ బ్యాడ్ లైట్ రాశాడు. ఎందుకు రాశాడు అది దానికి పాత పుస్తకాలు ఎంత గొప్పగా రాశాడు. హనుమాన్ చౌదరి గారు, ఇటీవలే మీరు సిరి సిటీకి వెళ్ళొచ్చారు. నిజానికి మనం నిన్న ఇంటర్వ్యూ జరగాల్సింది కానీ అప్పుడే వచ్చిన ప్రయాణ బడలిక తగ్గడం కోసం మనం ఒకరోజు కలిసాము. దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మీరు. సో ఇంతకీ ఆ సిరి సిటీ ఏంటి వివరిస్తారు? శ్రీ సన్నారెడ్డి రవీందర్ రెడ్డి అని ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఏమండి, ఎంతోమంది ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళని అమెరికాలో సెటిల్ అయిపోయారు, బిజినెస్ మెన్ అయిపోయారు అనమాట. కానీ నేను మాత్రం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత నేను ఏమని కంపేర్ చేస్తున్నానంటే, బృహస్పతి యొక్క కొడుకు కచుడు మత సంజీవని విద్యని నేర్చుకోవడానికి శుక్రాచార్యులు గారి దగ్గరికి వెళితే శుక్రాచార్యులు గారి కూతురు దేవయాని ఈయన్ని మోహిస్తుంది. రాక్షసులు ఈయన్ని ఏవించుకుని చంపేసేవాడు. దేవయాని వెళ్ళి తండ్రితో ఆయన బతికిస్తావా లేదా రావమంటావా అనేది బతికించేసేవాడు. ఎన్నోసార్లు ఇలా జరిగింది. చివరికి రాక్షసులు విసిగి వచ్చి ఏం చేశారంటే ఆయన చంపేసి కాల్ చేసి ఆ బూడిదని శుక్రుడు సురాపానానికి అలవాటు పడ్డాడు, అందులో కలిపేశాడు. శుక్రుడు ఇప్పుడు ఏమైపోయాడు, కచుడు లేడు. దేవాని తండ్రి దగ్గరికి వెళ్ళింది, నన్ను ఆత్మహత్య చేసుకోమంటావా, ఆ కచుని బతికిస్తావా లేదా, ఎక్కడున్నాడో కనిపెడతావా లేదా. ఆయన అంతా చూసాడు, ఎక్కడ కనిపించలేదు. అందులో ఉన్నాడు చూడు. అయ్యో పెద్ద సమస్య అయిపోయింది. అతన్ని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు, బయటకు వచ్చి చచ్చిపోతే బ్రతికించాలి కాబట్టి ఈ విషయం తప్పకుండా ఆయనకి చెప్పాలి. ఈ పెద్ద సమస్యగా తయారైపోయింది. చివరికి శుక్రాచార్యులు తన లోపల చచ్చిపోయి భస్మంగా ఉన్నటువంటి కచుడిని బ్రతికిస్తాడు. ఆయన ఒక టెస్ట్ పెడతాడు, అని నేను బతికిస్తున్నాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతికించినందుకు ఉన్న కనుక తిరిగి ప్రాణం పోసినట్టయితే
నువ్వు గెలిచినట్టు, అంటే నీ పిహెచ్డీ డిగ్రీ ఇష్యూ వచ్చినట్టు అన్నాడు. అలాగే జరిగింది. అంతా వచ్చేసి పిహెచ్డీ వచ్చేసి మొత్తం సంజీవని విద్యని నేర్చుకున్నాడు. ఎవరు వచ్చాడనమాట అండి. కానీ ఎందుకు వచ్చాడో ఆ ప్రయత్నం సిద్ధించింది, వెళ్ళిపోతాను సార్ అన్నాడు. దేవయ్య ఏముంది, నేను వెళ్ళటానికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి, నేను పెళ్లి చేసుకుంటానికి నేను ఇక్కడికి వచ్చానా, నా మాతృదేశానికి వెళ్ళిపోతాను అని ఖర్చులు తిరస్కరించేసి వచ్చేసేస్తాడు అనమాట. అదేవిధంగా ఈ సన్నారెడ్డి రవీందర్ రెడ్డి అనే అతను అమెరికా వెళ్ళి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ సంపాదించి తనతో వెళ్ళిన వాళ్ళంతా అక్కడే ఉండిపోయి అక్కడే సెటిల్ అయిపోయి ధనం కోటీశ్వరులు అయిపోతుంటే, లేదు నా ఊరు వెళ్ళిపోతాను, సూళ్ళూరుపేట దగ్గర ఊరు అనమాట. నేను అక్కడ ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తాను, భారతదేశంలో ఇండస్ట్రీస్ కావాలి, రైతులు అందరినీ కూడా ఉద్ధరించాలంటే వారి యొక్క ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలో అన్నీ ఊహించి శ్రీ సిటీ అని ఎస్సీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ జోన్ అప్పుడే 2007-8 ఆ ప్రాంతాల్లో ఆ కాన్సెప్ట్ యూపీఏ గవర్నమెంట్ ఒప్పుకుందన్నమాట. ఏ విధంగా అయితే చైనాలో స్పెషల్ ఎక్స్పోర్ట్ జోన్స్ పెట్టి నేటివ్ చట్టాలు ఏమీ అమలు చేయకుండా ఎక్స్పోర్ట్ కోసం ఏమేమి కావాలో అటువంటి పరికరాలు అటువంటి వ్యవస్థని చైనా వాళ్ళు పెడితే మనం కూడా పట్టలేం. ఈ సన్నారెడ్డి రవీందర్ రెడ్డి అని ఆయన ఏం చేశాడంటే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ ముఖ్యమంత్రి, ఆయనకి ఐడియా అని చెప్పాడు. సరే అన్నాడు. 9,000 ఎకరాలని ఎకరానికి 1,000 రూపాయలు ఉంటే 3,000 రూపాయలు ఇచ్చి 3 రెట్లు ఇచ్చారనమాట సగటున. 9,000 ఎకరాలు సేకరించేసి అన్ని అందులో 150 కిలోమీటర్ల రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నమాట అండి. లక్షల చెట్లు. నేను ఎగురుగా ఉందంటే ఉందని చెప్పారనమాట అండి. అశోకం ఉందంటే ఉందని చెప్పి చూపించారనమాట అండి. అశుద్ధం ఉందా అంటూ చూపించారనమాట అండి. నెమ్మలు ఉన్నాయంటూ చూపించారనమాట అండి. వీటన్నిటి కూడా నిలవుగా తయారు చేసి ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించారు. నిర్మించి 240 కంపెనీలు వచ్చినాయి, అన్నీ ఫారిన్నే. అందులో లార్జెస్ట్ నెంబర్ అంటే జపాన్ దగ్గర నుంచి 35 కంపెనీలు వచ్చినాయి. ఏమండి మహాశ్చర్యం మాకు అది ఎలా జరిగిందని. ఫ్రాన్స్ నుంచి మన మెట్రో ట్రైన్ భూమిలో ఉంటుంది చూసారా, అవన్నీ అక్కడ తయారవుతుంది. మెట్రో ఫ్రెంచ్ కంపెనీ అక్కడ తయారు చేసి పెద్ద ట్రైన్ల మీద పెట్టి చెన్నై కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ పంపిస్తుంది అనమాట. చివరికి ఈ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి టూత్ బ్రష్ల దగ్గర నుంచి ఎయిర్ కండిషనర్ దగ్గర నుంచి చైర్స్ వీల్ చైర్స్ ఉన్నాయి, కానీ కోట్లు, బ్రిటిష్ వాళ్ళ యొక్క కోట్లు, వాళ్ళు ధరించిన కోట్లు కానీ అన్నీ అక్కడ తయారవుతాయి. 240 కంపెనీలు, అందులో 35 కంపెనీలు కేవలం జపాన్ నుంచే. అందుకని జపాన్ వాళ్ళే పెద్ద హోటల్ పెట్టారు. చివరికి వీళ్ళకి 65,000 మంది పనిచేస్తున్నారు. అందరూ నడిచి వస్తున్నారు, చాలామంది బస్సుల మీద వస్తున్నారు. విదిన్ అబౌట్ 10-15 కిలోమీటర్స్ అనమాట. ఉదయం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 52% విమెన్ అనమాట. అందుకు చదువు ఏమి లేదు, వీళ్ళకి అంతా నేర్పించు స్కిల్స్ నేర్పారనమాట. మరి ఎంత అద్భుతంగా చూసారా. అక్కడ చివరికి అక్కడ ఎవరైతే మనం స్థాపితంలో ఉంటారో, అప్పుడు ఉంటారు, ఏ రైతు అయితే పొలాలు ఇచ్చారో వాళ్ళందరూ పెద్ద హర్మియాలు కట్టుకుని దాంతో అందులో కొంతమంది వాళ్ళే బిజినెస్ పెట్టేశారనమాట. ఏంటి, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, మద్రాసు ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. అటువంటి కంపెనీలు పెట్టారు. 2 యూనివర్సిటీలు వచ్చినాయి అక్కడ, 4 హై స్కూళ్ళు వచ్చినాయి, మనకి కూడా వచ్చినాయి అన్నమాట హై స్కూల్స్. సో యూనివర్సిటీలు, హై స్కూల్స్, దాంతో జపానీస్ సిటీ, అందులో ఒక జపానీస్ సిటీ, జపాన్ హోటల్. ఈ విధంగా అంటే ఏంటన్నమాట, కచుడు డిగ్రీని సంపాదించుకొని జన్మభూమిస్తే స్వర్గాధిపతి గది ఏసీని వెళ్ళిపోయాడో, దేవయ్యను తిరస్కరించాడో, అదేవిధంగా ఈ సన్నారెడ్డి రెడ్డి గారు అమెరికాలో ఉండకుండా ఇతరులు అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి
ఇంత స్థాపించాడనమాట. నేను ఆయన అడిగాను, ఏమంటే శ్రీకాకుళంలో కూడా ఇలా చేయకూడదా? ఈ తోక మన దక్షిణ సదరన్ మోస్ట్ తోక ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. అప్పుడు శ్రీకాకుళంలో కొట్టే బేదోడు చాలామంది ఉన్నారు అంటే, లేదండి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్తున్నాడు అనమాట. నేను ఈ చంద్రబాబు గారు కొడుకున్నాడు చూసారా, లోకేష్, ఆయనకి కూడా ఆయన అమెరికా వెళ్ళాడు, ఏదో డిగ్రీ సంపాదించుకు వచ్చాడు. తండ్రి సంపాదన మీద ఆధారపడి పరివారవాదంలో దిగి అలా చేయకుండా శ్రీకాకుళంలో శ్రీశ్రీని డూప్లికేట్ చేయబోయా అని రాద్దాం అనుకుంటున్నాను. సలహా ఇద్దాం అనుకుంటున్నాను. రాస్తా అవునంటే అవుతుంది, కాకపోతే లేదు. యాక్చువల్గా ఆయన ఈ చదువు చెప్పించింది డబ్బంతా కూడా ఎవరిచ్చారో తెలుసు, సత్యం కంప్యూటర్స్ పంపించి. బాగుందండి. సో ఇటువంటి భారతీయులు ఈ దేశాన్ని నిర్మాణించగలరు, సంపదను సృష్టించగలరు. సన్నారెడ్డి, రవీందర్ రెడ్డి ఆర్డినరీ రోజు యొక్క బిడ్డ. అంటే దేశభక్తి అంటే అది దేశభక్తి. సో హనుమాన్ చౌదరి గారు, మీతో నిజానికి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు ఇన్ని పుస్తకాలు చదవడము, ఇంత విజ్ఞానం సంపాదించి తర్వాత చాలా పుస్తకాలు రాశారు. అసలు మీరు పత్రికలకు రాసిన ఉత్తరాలు కూడా ఒక పుస్తకంలాగా వచ్చింది. సో ఇంకా మీరు త్వరలో రాబోయే మీ 95వ జన్మదినోత్సవానికి అడ్వాన్స్ అభినందనలు తెలుపుతున్నాను. నేను ఏమీ ఆలోచించలేదు దాని గురించి. శర్మ గారు, ఒక ఐడియా ఏముంటుందంటే, వీళ్ళు అది సాటర్డే అనుకుంటాను, ఏ డే లాంగ్ మీటింగ్. ఓన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియాస్ ఇంటిగ్రిటీ, హౌ లాంగ్ విల్ డెమోక్రసీ లాంగ్, ఇటువంటి విషయాలు అనమాట. 2047లో వికసిత వినాశిత భారతం ఏమవుతుంది, కొన్ని టాపిక్స్. హిందూ ముస్లిం యూనిటీ, ఈజ్ ఇట్ ఎవర్ పాసిబుల్, వాజ్ ఇట్ ఎవర్ పాసిబుల్, ఇటువంటి విషయాలని సూటిగా గట్టిగా మనం ఆలోచించాలి. ఇప్పుడు నా ప్రస్తావన వస్తే ఏమీ లేవు, దట్ ఈజ్ థీమ్. ఇఫ్ ఎట్ ఆల్ వూ కెన్ సే ఇన్ ఆనర్ ఆఫ్ అను, లేకపోతే ఇన్ ఫెలిసిటేషన్ ఆఫ్ మిస్టర్ చౌదరి 19th బర్త్డే. అందుకని ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ ది సబ్జెక్ట్, ఓన్లీ ది కాంటెక్స్ట్ ఈజ్ దట్ హ్యాపన్స్ టు బి మిస్టర్ చౌదరీస్ బర్త్డే. సో ఈ ఒక్క విషయము హనుమాన్ చౌదరి గారి వ్యక్తిత్వం మీకు సంపూర్ణంగా తెలియజేస్తుంది. నిరంతరము తన 95 వయసులో 24 గంటలు దేశం కోసము, ధర్మం కోసము, సంస్కృతి కోసము ఆలోచిస్తూ, ఇప్పుడు వారు చెప్పిన టాపిక్ కూడా దేశము 2047లో భారతదేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా నిరంతరము ముందుకు చూసుకుంటూ సమయం అడుగు కదుపుతూ, నిజానికి సమయం కన్నా 2 అడుగులు ముందే ఉంటూ హనుమాన్ చౌదరి గారు సాగిస్తున్న ఈ ప్రయాణంలో, ఈ మహాసముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే ఈ ఇంటర్వ్యూ చేయగలిగే భాగ్యం మాకు ప్రసాదించినందుకు హనుమాన్ చౌదరి గారికి బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది ఈ ఇంటర్వ్యూ. మీకు ఈ సంభాషణ నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి. నమస్కారం. కస్తూరి మురళీకృష్ణ.